ఈ వీడియో మా తుగ్లక్ గారికి అంటే మా జగన్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ గురించి మా తుగ్లక్ అన్నకి మాట్లాడేంత అర్హత లేదు. ఎవన్ అయ్యే సొమ్ము అనుకొని నువ్వు అదే గీతం యూనివర్సిటీ ఎదురుగుండా 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నావు నీ విలాసాలకి. దాని గురించి సమాధానం చెప్పే సిగ్గు శరం లేదు నీకు, నైతిక బాధ్యత లేదు. మళ్ళీ నువ్వు గీతం గురించి మాట్లాడుతున్నావు. ఏదైతే నువ్వు అక్విజిషన్స్ చేస్తున్నావో వాళ్ళు 50 ఎకరాలు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూమిని అని, అది కొంతమంది ఎంప్లాయీస్ వల్ల మా దాంట్లో కలిసింది అని గీతం యూనివర్సిటీనే 20 ఏళ్లగా కోర్టులకు వెళ్ళింది. దాని గురించి ప్రతి ఒక్క చోట వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అది మార్కెట్ ధర చెల్లించి మాకు అప్పగించాలి అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. గీతం బౌండరీ లోపల సర్టన్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అనేది ఇట్ ఈస్ అక్నాలెడ్జ్డ్ బై గీతం 20+ years ago. మేము దీన్ని కబ్జా చేస్తాము అని గీతం ఏనాడు అనలేదు. వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీగా ఇచ్చామని ఏం అడగట్లేదు, డబ్బులు కడతామని గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ 20 ఏళ్ల క్రితం పెట్టాం. అండ్ అదేదో ఇవాళే స్టార్ట్ అయినట్టు దాని గురించి ఒక నిర్ణయం తీసుకోకుండా పోనీ అక్కడ నువ్వేమన్నా పెద్ద డెవలప్మెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా అంటే, నువ్వు చేపలు రొయ్యలు దుకాణాలు పెట్టుకోవడానికి అది అనువైన ప్లేస్ కాదు. అక్కడ నిజంగా గనక గీతం వాళ్ళకి అది కేటాయిస్తే వాళ్ళు దాన్ని యూనివర్సిటీకి యూజ్ చేస్తే ఒక్కొక్క బిల్డింగ్ వల్ల కొన్ని కోట్ల ఆదాయము గీతంకే కాకుండా అక్కడ వైజాగ్ ఉన్న ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ కి, క్యాబ్స్ కి, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ రెవెన్యూ యాక్టివిటీని అడ్డుకొని నువ్వు ఏదైతే సైకో ఆనందం నువ్వు పొందాలని చూస్తున్నావో, ఏదో ఇవాళ ఈ ఇష్యూ తెరపైకి వచ్చినట్టు నువ్వు ఏదైతే ట్వీట్ చేసినావో, నువ్వు నీకు ఇండస్ట్రియలిస్టుల మీద ఉన్న కోపము ఎట్లయితే గల్లా జయదేవ్ గారిని అమర్ రాజా బ్యాటరీస్ ని ఎట్లయితే పంపించావో, అట్లనే గీతంని కూడా వైజాగ్ అభివృద్ధిని అడ్డుకుందామని నువ్వు చేసే ఒక చిల్లర ప్లాన్ తప్ప ఇంకొకటి కాదు. సో జగనన్నకి నేను చెప్పేది ఏంటంటే, అన్ని మూసుకొని దయ ఉంచి ఇట్లాంటి ట్వీట్లు చేయకండి. జై హింద్, జై భారత్.